ఓం గం గణపతయే నమః. ఓం సరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం పుల్లల శ్రీరామచంద్రుడు గారు రచించినది. దాంట్లో 20 బాలకాండం 23వ సర్గలో ఉన్నాం. 22వ సర్గలో రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి విశ్వామిత్రుడితో కలిసి బయలుదేరడం, వారికి బల అతిబల అనే విద్యలను ఇవ్వడం తెలుసుకున్నాం. 23వ సర్గము రామలక్ష్మణ సమేతుడైన విశ్వామిత్రుడు కామాశ్రమమున రాత్రి విశ్రమించుట. రాత్రి గడిచి తెల్లవారుతున్నది. అప్పుడు విశ్వామిత్ర మహర్షి పర్ణశయనముపై శయనించి ఉన్న రామలక్ష్మణులతో ఇట్లు పలికెను. వాళ్ళు దర్భగడ్డిని వేసుకొని దాని మీద పడుకున్నట్ట. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. కౌసల్య సత్పుత్రుడవైన ఓ రామ, ప్రాతకాల సంధ్య వచ్చింది. ఓ నరశ్రేష్ఠుడా, లెమ్ము, సంధ్యావందనాది నిత్యకర్మలు చేయవలసి ఉన్నది. రామలక్ష్మణులు విశ్వామిత్రుని ఆ మధుర వాక్యము విని లేచి స్నానము చేసి సూర్యునకు అర్ఘ్య ప్రదానము చేసి అత్యుత్తమమగు గాయత్రీ మంత్రమును జపించిరి. గాయత్రీ మంత్రానికి, ప్రస్తుతమున్న గాయత్రీ మంత్రానికి స్రష్ట ద్రష్ట శ్రీ విశ్వామిత్ర మహర్షి. సంధ్యావందనాది నిత్యకర్మలను పూర్తి చేసుకొని విశ్వామిత్ర మహర్షికి నమస్కరించి ఉత్సాహముతో ప్రయాణోన్ముఖులయ్యిరి. తిరిగి మళ్ళా ప్రయాణం సాగించారు. వారు కొంత దూరం ప్రయాణం చేసిన పిమ్మట పవిత్రమగు సరయూ నది సంగమ స్థానమునందు గంగా నదిని చూచిరి. అచట కొన్ని వేల సంవత్సరముల నుండి గొప్ప తపస్సు చేయుచున్నవారు, శ్రేష్టమైన తేజస్సు కలవారు అయిన ఋషుల ఆశ్రమములను చూసిరి. ఆ పుణ్యాశ్రమమును చూడగానే సంతుష్టాంతరంగులైన రామలక్ష్మణులు విశ్వామిత్రునితో ఇట్లు పలికిరి. ఓ పూజ్యుడా, పవిత్రమైన ఈ ఆశ్రమం ఎవనిది? దీనిలో ఎవ్వరు నివసించుతున్నారు? మాకు వేడుకగా ఉన్నది. ఒక ఆశ్రమానికి వచ్చారు. ఆ ఆశ్రమం చాలా అద్భుతమైన అందంగా ఉంది. దాన్ని గురించి అడిగారు. వారి మాటలు విని విశ్వామిత్రుడు నవ్వి, పూర్వము ఈ ఆశ్రమము ఎవరిదో చెప్పేదని వినుడు అని పలికెను. మన్మధుడు మూర్తిమంతుడై శరీరము కలిగిన వాడే ఉండేవాడు. అతనికి కాముడు అని పేరు. నియమముచే సమాహిత చిత్తుడై ఇతడ తపస్సు ఆచరించి వివాహము చేసుకొని దేవతా సమేతుడై వెళ్ళుచున్నవాడు. సకల దేవతలకు ప్రభు అయిన శివుని దుష్టబుద్ధిగా మన్మధుడు ఎదిరించెను. అప్పుడు శివుడు హుంకరించి కోపముగా చూచెను. శివుని నేత్రముచే కాల్చివేయబడిన ఆ దుర్మతి అవయవములన్నీ అతని శరీరము నుండి జారిపోయినది. శివునిచో కాల్చివేయబడిన మన్మధుని శరీరము నశించినది. ఈ విధముగా శివుడు కోపించి మన్మధుని శరీరము లేనివానిగా చేశాను. అది మొదలు మన్మధునికి అనంగుడని ప్రసిద్ధి వచ్చింది. అతడు దేహమును విడిచిన దేశమునకు అంగదేశమని పేరు వచ్చినది. అంగ అనే పేరు అనంగుడయ్యాడు కాబట్టి అక్కడ అంగ అనే దేశం అనే పేరు వచ్చింది. శివ పార్వతుల కళ్యాణం కోసం దేవతలందరూ పూనుకొని వారు పార్వతీదేవి పట్ల పరమేశ్వరునికి ప్రేమ రావడం కోసం మన్మధుని నియోగించారు. మన్మధుడి అహంకారం, నేను శివుడినైనా సరే మోహింప చేయగలను అనే భావన. అందుకనే సరిగ్గా పార్వతీదేవి దగ్గరికి వచ్చినప్పుడు తన మన్మథ బాణాన్ని వేశాడు. వేస్తే ఒక్కసారి పరమేశ్వరుని ఎవరైనా మోహింప చేయగలరా? ఒకసారి ఆ 3వ నేత్రం తెరిచి చూసేసరికి మన్మధుడు భస్మమయ్యాడు. తరువాత రతీదేవి ప్రార్థించడంతో పార్వతి మళ్ళా రతీదేవికి మన్మధుడు మళ్ళా జీవిస్తాడని, ఇటొచ్చే శరీరం ఉండదని, రతీదేవికి మాత్రమే కనిపిస్తాడని వరమిచ్చింది. అలాగా శరీరం లేనివాడుగా అతను కాముడు అయ్యాడు. ఇది శివుడు తపస్సు చేసిన పుణ్యమైన ఆశ్రమం. ఈ మునులందరూ పూర్వము అనగా శివుడు ఇచ్చట ఉన్నప్పుడు ఆ శివుని శిష్యులుగా ఉండేవారు. వీరు ధర్మపరాయణులు. వీరికి పాపము అనున్నది లేదు.
రామా, ఈ రాత్రి పవిత్రములైన గంగా సరయూ నదుల మధ్య ఇచ్చటనే ఉండి రేపు గంగా నదిని దాటిదము. మనమందరము స్నాన జప హోమాదులు చేసుకొని పరిశుద్ధులమై ఈ పుణ్యాశ్రమమును ప్రవేశించదము. రామలక్ష్మణ విశ్వామిత్రులు ఇట్లు మాట్లాడుతుండగా ఆ ఆశ్రమంలోని మునులు తపస్సుచే ఎంత దూరమైననో ప్రసరించు దృష్టిచే, అంటే దివ్య దృష్టితో వీరు వచ్చుతున్నట్లు తెలుసుకొని చాలా సంతసించిన వారే ఆనందమును పొందిరి. వారు ముందుగా విశ్వామిత్రునకు అర్ఘ్యపాద్యములను ఆతిథ్యమును సమర్పించి పిమ్మట రామలక్ష్మణులకు అతిథి సత్కారము చేసిరి. రామలక్ష్మణ విశ్వామిత్రులు వారి నుండి సత్కారములు గైకొండ్రి. పిదప ఆ ఋషులందరినూ ఏకాగ్రచిత్తులై తగు విధమున సంధ్యోపాసన చేసిరి. ఆ ఆశ్రమంలో నివసించు సువ్రతులకు మునులు రామలక్ష్మణ విశ్వామిత్రులను తమతో ఆశ్రమంలోనికి తీసుకుని వెళ్ళిరి. వారు అతట సుఖముగా నివసించిరి. విశ్వామిత్ర మహాముని మనోహరులుగా రాజకుమారులకు మనోహరములకు కథలు చెప్పుతూ వారిని ఆనందింపచేసెను. శ్రీమద్ రామాయణం నందలి బాలకాండలోని 23వ సర్గము సమాప్తము. జై శ్రీరామ్. 24వ సర్గం. తాటకను చంపమని విశ్వామిత్రుడు రాముని ఆదేశించుట. రామలక్ష్మణులు ప్రయాణమై వెళ్తుంటే మధ్యదారిలో తాటక అనే స్త్రీ రాక్షసి ఎదురవుతుంది. రామలక్ష్మణులు పవిత్రమైన ప్రాతకాలమునందు ప్రాతకాల కృత్యములు తీర్చుకొనిరి. ప్రయాణమునకు సిద్ధముగా ఉన్న విశ్వామిత్రుడు బయలుదేరి ముందు నడవగా ఆ సోదరులు అతనిని అనుసరించి గంగానదీ తీరము చేరిరి. తీవ్ర తపశ్చర్య గల మహాత్ములైన ఆ మునులందరూ మంగళకరమైన నావను ఒకదాన్ని తీసుకొచ్చి విశ్వామిత్రునితో, రామలక్ష్మణులను వెంట పెట్టుకొని నీవు నావను అధిరోహింపుము, శుభముగా కాల విలంబము జరగకుండా ప్రయాణము చేయుము అని పలికిరి. విశ్వామిత్రుడు అలాగే అని చెప్పి ఆ ఋషీశ్వరులను పూజించి రామలక్ష్మణులతో గంగా నదిని దాటెను. నదీ మధ్యమున చేరిన పిమ్మట రామలక్ష్మణులు మిక్కిలి వేగముచే వృద్ధి పొందింపబడిన ఒక శబ్దమును వినిరి. నదీ మధ్యమున రాముడు నీరు బ్రద్దలగుతున్నట్లు గంభీరమైన ధ్వని వచ్చుతున్నది, అది ఏమి అని విశ్వామిత్రుని ప్రశ్నించాను. వేడుకతో కూడిన రాముని ప్రశ్నను విని విశ్వామిత్రుడు ఆ శబ్దము ఎందుకు వచ్చుతున్నదో వివరించెను. రామా, బ్రహ్మదేవుడు కైలాస పర్వతంపై తన మనస్సంకల్పం మాత్రముచే ఒక సరస్సును నిర్మించెను. మనస్సుచే నిర్మించబడిన సరస్సు అవడం వల్ల దానికి మానస సరోవరం అని పేరు వచ్చింది. ఆ సరస్సు నుండి పుట్టినదే సరయూ నది. సరస్సు నుండి పుట్టుట చే దానికి ఆ పేరు వచ్చినది. ఆ నది అయోధ్యను చుట్టి ఉన్నది. బ్రహ్మ సృజించిన మానస సరస్సు నుండి జన్మించిన దగుటచే ఆ నది చాలా పవిత్రమైనది. ఆ నది ఇక్కడ గంగలో కలుగుతున్నది. ఆ గంభీర ధ్వని 2 నదులు జల సంక్షోభం వలన కలిగినది. రామ, శ్రద్ధాభక్తియుక్తుడవై ఈ నదీద్వయ సంగమునకు నమస్కారము చేయుము. గంగా నదిలోకి సరయూ నది వచ్చి కలిసే ప్రదేశం. అతి ధార్మికులైన రామలక్ష్మణులు ఆ 2 నదులకు నమస్కారము చేసిరి. గంగానది దక్షిణ తీరమును చేరి శీఘ్ర గమనంతో ప్రయాణము చేసిరి. అచట మానవ సంచారము లేనిది భయంకరమైనది అగు ఒక అరణ్యమును చూచి రాముడు విశ్వామిత్రుని ఇట్లు ప్రశ్నించెను. ఈ వనము ప్రవేశింప శక్యము కాక ఉన్నది. ఈల పురుగుల రొదచే ధనించబడినది. భయంకరములైన ఘాతుక మృగములతోనూ భయమును కలిగించున్నట్లు కూయుచున్న భాస పక్షులతోనూ నిండి ఉన్నది. ఈ వనమునందు అతి భయంకరమైన స్వరములతో కూయుచున్న అనేక విధములైన పక్షులు, సింహములు, పెద్ద పులులు, అడవి పందులు, ఏనుగులు సంచరించుతున్నవి. ఇది చండ్ర, ఇనుమద్ది, ఏరుమద్ది, మారేడు, తుమ్మికి, కలిగొట్టు, రేగు చెట్లతో దట్టముగా ఉన్నది. ఈ భయంకరమైన అరణ్యము ఏమిటి అని శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుని ప్రశ్నించెను. మహత్తేజశాలి అయిన విశ్వామిత్ర మహాముని రామునితో, వత్స రామ, ఈ భయంకరమైన ఈ వనము ఎవరిదో చెప్పెదను వినుము అనుచు ఇట్లు చెప్పాను. దేవతలు నిర్మించిన మలదము, కరుషము
అనే రెండు విశాలమైన సమృద్ధమైన దేశములు ఈ ప్రాంతమునందు ఉండేటివి. పూర్వము ఇంద్రుడు వృత్రాసురుని సంపుటతో అతనిని బ్రహ్మహత్యా పాతకం ఆవరించెను. అప్పుడు అతనిని అశుచిత్వము, ఆకలి పీడింపదగినవి. దేవతలను, తపస్సాలులు, మహర్షులు ఆ ఇంద్రుని తీర్థోదకముల చేతను, కలశములలో అభిమంత్రించిన ఉదకముల చేతను స్నానము చేయించి అతని అశుచిత్వమును తొలగించిరి. మహేంద్రుని శరీరమునకున్న అశుచిత్వమును, అతని ఆకలిని ఈ ప్రదేశమునకు ఇచ్చివేసి సంతోషించిరి. వృత్రాసురుణ్ణి చంపిన ఇంద్రుడు ఆకలితోనూ ఆ పాపంతోనూ బాధపడుతుంటే మహర్షులందరూ కలిసి ఇంద్రుని మంత్రోదికంతో పరిశుద్ధం చేసి ఆ పాపాన్నంతా అక్కడ వనం దగ్గర వదిలేశారట. అశుచిత్వము, ఆకలి తొలగిపోయి శుచి అయిన పిమ్మట సర్వసమర్థుడగు ఇంద్రుడు ఈ దేశము విషయమున చాలా సంతోషించిన వాడే ఒక వరం ఇచ్చాను. నా శరీరమునందలి అశుచిత్వమును, ఆకలిని గైకొన్న ఈ దేశము సర్వ సమృద్ధములై మలదము, కరుషము అను పేర్లతో లోకమున ఖ్యాతిని పొందగలవు. ధీమంతుడగు దేవేంద్రుడు ఆ దేశములకు చేసిన గౌరవమును చూచి దేవతలు బాగున్నది బాగున్నది అనుచు దేవేంద్రుని మెచ్చుకొండ్రి. విశాలములైన ఈ మలద కరుష దేశములు చాలా కాలము ధనధాన్య సమృద్ధములై ఉండేటివి. కొంతకాలమునకు స్వేచ్ఛారూపధారిణియగు ఒక యక్షిణి ఆవిర్భవించింది. ఆమెకు 1000 ఏనుగుల బలమున్నది. ఆమె ధీమంతుడైన సుందుని భార్య. ఇంద్రునితో సమానమైన పరాక్రమము గల మారీచుడనే రాక్షసుడు ఆమె కుమారుడు. ఆ మారీచుని బాహువులు బలిసి ఉన్నవి. అతడు గొప్ప పరాక్రమము కలవాడు, విశాలమైన ముఖము, శరీరము కలవాడు, గొప్ప ప్రమాణము కలవాడు, భయంకరమైన ఆకారము కలవాడు. అట్టి మారీచుడు ఎల్లప్పుడూ ప్రజలను బాధించుతున్నాడు. రామ, దుర్మార్గురాలగు ఆ తాటక నిత్యము ఈ మలయ కరుష దేశములను నశింపచేయుచున్నది. ఆమె ఈ మార్గమును అడ్డగించి 1.5 ఆమడల దూరములో నివసించుతున్నది. ఇది తాటక వనము కావున ఈ వనములోనికి ఎవ్వరూ పోజాలరు. నీ బాహుబలముచే ఆ దుర్మార్గురాలిని వధించుము. నా ఆజ్ఞను పాలించి ఈ దేశమును మరల ఏ బాధలు లేని దానిగా చేయుము. రామ, ఎవ్వరునూ ఎదిరింపలేని క్రూరురాలైన తాటకచే ఈ వనమంతయు పాడుపడినట్లు చేయబడినది. ఎవ్వడును ఈ ప్రదేశమునకు రాజాలడు. తాటక ఈ వనమును ఏ విధముగా పాడుపరచి భయంకరమగునట్లు చేసినదో, ఈ వనమును ఇంకనూ ఎట్లు విడవకున్నదో అంతయు నీకు చెప్పినాను. విశ్వామిత్ర మహర్షి తాటక పుట్టుక గురించి, తాటక చేస్తున్న దుష్ట చర్యల గురించి శ్రీరామచంద్రునికి తెలియజేశారు. శ్రీమద్ రామాయణం నందలి బాలకాండలోని 24వ సర్గ సమాప్తము. జయ శ్రీరామ్. బాలకాండంలో 25వ సర్గ. తాటకను సంహరింపమని విశ్వామిత్రుడు మరల చెప్పుట. అమేయ ప్రభావుడగు విశ్వామిత్రుని ఉత్తమములగు మాటలు విని పురుషశ్రేష్ఠుడైన రాముడు శుభమైన వాక్కు పలికెను. ఓ మునిపుంగవ, యక్షులు అల్ప పరాక్రమవంతులని వినుచుందుము కదా. ఈ అబలకు నాగసహస్ర బలము, 1000 ఏనుగుల బలము ఎట్లు వచ్చినది? విశ్వామిత్రుడు ఇట్లు చెప్పెను. రామ, ఆ అబల ఏ కారణం చేత అంత గొప్ప బలము పొందినదో వినుము. ఆమె వరదానము వలన లభించిన వీర్యమును బలమును ధరించుతున్నది. పూర్వము సుకేతువు అను పరాక్రమవంతుడగు గొప్ప యక్షుడొకడుండెను. సంతానము లేకపోవటచే అతడు సదాచారవంతుడై గొప్ప తపస్సు చేసెను. బ్రహ్మదేవుడు అతని తపస్సునకు చాలా సంతోషించి ఆ యక్షాధిపతికి తాటక అను కన్యారత్నమును ప్రసాదించెను. బ్రహ్మదేవుడు ఆ తాటకకు 1000 ఏనుగుల బలము ఇచ్చినాడు, కానీ ఆ సుకేతునకు పుత్రుని మాత్రము ఇవ్వలేదు. సహస్ర ఏనుగుల బలముతో జనించిన ఆ తాటక పెరిగి రూప యవ్వనములతో ప్రకాశించుచుండెను. సుకేతువు ఆమెను జర్జుని పుత్రుడైన సుందునకిచ్చి వివాహం చేసెను. కొంతకాలమునకు ఆ తాటక మారీచుడనే మహాబలవంతుడకు కుమారుని కనెను.
అతడు శాపవశము చేత రాక్షసుడయ్యెను. అగస్త్యుడు సుందుని శపించి చంపగా తాటకయు మారీచుడును ఆ ఋషిశ్రేష్ఠుని ఎదిరించుటకై ప్రయత్నించిరి. ఆమె గర్జించుతూ అగస్త్యుని భక్షించుటకై వెళ్ళెను. భగవంతుడైన అగస్త్యుడు చాలా కోపించి, నీవు ఈ రూపమును విడిచి భయంకరమైన ముఖము కలదానవై మనుషులను భక్షించుచు మహాయక్షిణివి అవుదువుగాక, నీకు అతి భయంకరమైన రూపము కలుగుగాక అని శపించెను. మారీచుని నీవు రాక్షసుడవగుదువుగాక అని శపించెను. ఆ శాపముచే తాటకకు కోపము కలిగినది. అత్యధికమైన కోపముతో ఆమె పూర్వము అగస్త్యుడు సంచరించిన ఈ దేశమును నశింపచేయుచున్నది. రామ, దుర్మార్గురాలు, క్రూరురాలు, దుష్ట పరాక్రమవంతురాలు అగు ఈ యక్షిణిని గో బ్రాహ్మణుల హితము కొరకై సంహరించుము. నీవు తప్ప 3 లోకములలో మరెవ్వడును శాపగ్రస్తురాలైన ఈమెను చంపుటకు సమర్థుడు కాడు. ఓ నరశ్రేష్ఠుడా, స్త్రీని వధించుటయా అని సంకోచించకుము. రాజకుమార, చాతుర్వర్ణ్యం వారి హితము కొరకై ఏ పని అయినను చేయవలెను. ధర్మాత్ముడైన రాజు ప్రజారక్షణ కొరకై ఉపయోగించు కార్యము క్రూరమైనది కాకపోయినను, పాపమైనను, దోషములతో కూడినదైనను చేయవలసిందే. ఇది రాజ్య పాలనా భారమును వహించువారు పాటించవలసిన అతి ప్రాచీనమైన ధర్మము. ధర్మ విరుద్ధమైన ప్రవర్తన గల ఈమెను సంహరించుము. ఈమె యందు ధర్మమనునదే లేదు కదా. పూర్వము విరోచనుని కుమార్తెయగు మంధర భూమిని చంపకోరి వచ్చినప్పుడు దేవేంద్రుడు ఆమెను చంపెనని వినుచున్నాము కదా. పూర్వము విష్ణువు కూడా లోక కళ్యాణము కొరకు స్త్రీవధ చేసెను. లోకములో ఇంద్రుడు ఉండకూడదని కోరికతో తీవ్ర వ్రతమును ఆచరించుతున్న శుక్రాచార్యుని తల్లియగు భృగు మహర్షి భార్యను విష్ణువు చంపెను. రాజపుత్ర, మహాత్ములైన వీరును ఇంకనూ ఎందరో పురుష శ్రేష్ఠులను ధర్మ విరుద్ధముగా ప్రవర్తించు స్త్రీలను చంపినారు. శ్రీమద్ రామాయణం నందలి బాలకాండలోని 25వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 26వ సర్గము. రాముడు తాటకను సంహరించుట. ఇట్లు నిశ్చయపూర్వకంగా విశ్వామిత్రుడు పలికిన మాటలు విని దృఢమైన నియమము కలవాడును రాజశ్రేష్ఠుని కుమారుడు అయిన రాముడు అంజలి ఘటించి ఇట్లనను. మహాముని, మా తండ్రి గారి ఆజ్ఞ వలనను ఆయన మాట యందు నాకున్న గౌరవము వలనను నీ ఆదేశము వలనను నాకు ఈ కార్యము నిస్సందేహముగా చేయదగినదే. అయోధ్య నగరములో వశిష్ఠాది గురుజనుల మధ్య మహాత్ముడైన మా తండ్రి దశరథ మహారాజు విశ్వామిత్ర మహర్షి చెప్పినట్లు చేయుము అని నన్ను ఆజ్ఞాపించినారు. ఆయన మాటను ఉల్లంఘింపరాదు కదా. నేను తండ్రి గారి ఆజ్ఞ ప్రకారము బ్రహ్మవాదివైన నీ మాట పాటించి తప్పక తాటకను సంహరించదను. గో బ్రాహ్మణుల సుఖము కొరకు, ఈ దేశం యొక్క సుఖము కొరకు అప్రమేయ ప్రభావశాలియగు నీ ఆజ్ఞ ప్రకారము చేయుటకు నేను సిద్ధముగా ఉన్నాను. గురుభక్తి చూపించారు శ్రీరామచంద్రమూర్తి. శత్రు సంహారకుడు రాముడు ఈ విధముగా పలికి పిడికిలితో ధనుర్మధ్యమునందు గట్టిగా పట్టి దిక్కులు ప్రతిధ్వనించున్నట్లు తీవ్రమైన టంకార ధ్వనిని చేసెను. తాటకావనములో అన్ని ప్రాణులను ఆ ధ్వనికి భయపడినవి. తాటక కూడా ఆ శబ్దము చేత మిక్కిలి కోపించి దిగ్భ్రాంతి చెందెను. ఆ శబ్దము వినగానే కోపావిష్టురాలైన తాటక క్షణకాలం ఆలోచించి ఆ శబ్దము వచ్చిన వైపు శీఘ్రముగా పరిగెత్తెను. వికారముగా ఉన్న ముఖముతో, పెద్ద దేహముతో ఉన్నది, మిక్కిలి కోపించినది అగు ఆమెను చూచి రాముడు లక్ష్మణునితో ఇట్లనెను. లక్ష్మణ, ఈ యక్షిణి ఆకారము ఎంత భయంకరముగానో క్రూరముగానో ఉన్నదో చూడము. ఈమెను చూడగానే పిరికి వాళ్ల గుండెలు పగిలిపోవును. మాయాబలముచే ఎదిరింప శక్యము కాక ఉన్న ఈమెను చెవులును నాసాగ్రమును ఖండించి వెనకకు మరలిపోవునట్లు చేసేదను చూడుము. ఆడుదగుటతే ఈమెను రక్షించుతున్నది. ఈమెను చంపుటకు యత్నింపక ఈమె పరాక్రమమును గమన శక్తిని నశింపచేయవలనని అనుకొనుచున్నాను. రాముడు ఇట్లు పలుకుతుండగానే తాటక క్రోధావిష్టురాలై చేతులు ఎత్తి గర్జించుతూ రాముని మీదకు పరిగెత్తెను. బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడు
హుంకారము చేత ఆమెను అదిలించి రామలక్ష్మణులకు స్వస్తియగుగాక, వారికి జయము కలుగుగాక అని పలికెను. తాటక భయంకరమైన పరాగమును చిమ్ముచు రామలక్ష్మణులకు క్షణకాలము పాటు ఆ పరాగములో ఏమీయో తోచకుండా చేశాను. ఒక పెద్ద స్మోక్ ఇచ్చిందనమాట. పిమ్మట మాయా ప్రభావముచే రామలక్ష్మణులపై గొప్ప శిలావర్షమును కురిపించెను. దానితో రామునకు కోపము వచ్చెను. ఆమె కురిపించిన శిలావర్షమును రాముడు తన బాణవర్షము చేత వారించెను. అయినను ఆమె తన మీదకు వచ్చుచుండగా ఆమె హస్తములను బాణములచే ఛేదించెను. చేతులు తెగి అలసిపోయి తన సమీపమునందు గర్జించుతున్న ఆ తాటక చెవులను ముక్కును లక్ష్మణుడు క్రోధముచే ఛేదించి వేశాను. ఇష్టము వచ్చిన రూపములను ధరింపగల తాటక అనేక విధములైన రూపములను ధరించుతూ రాళ్లవాన కురిపించుతూ అతి భయంకరముగా సంచరించెను. నలువైపుల నుండి రాళ్లవానచే కొట్టబడుతున్న ఆ రామలక్ష్మణులను చూచి విశ్వామిత్రుడు ఇట్లు పలికెను: రామా, ఈమెపై జాలి చూపకు. యజ్ఞములకు విఘ్నము చేయు పాపాత్మురాలు, దుర్మార్గురాలు అయిన ఈ యక్షిణి మాయాబలముచే వృద్ధి పొందగలదు. సంధ్యాకాలం రాబోతున్నది. ఈ లోపుగానే ఈమెను చంపివేయము. సంధ్యాకాలమునందు రాక్షసులను ఎదిరింప శక్యము కాదు. విశ్వామిత్రుడు ఇట్లు చెప్పుతున్నాను. రాముడు తన శబ్ద వేధిత్వ సామర్థ్యం ప్రదర్శించుతూ తాటక కురిపించుతున్న రాళ్ల వర్షమును ఆపెను. మాయాబలము గల తాటక బాణజాలముచే అడ్డుకొనబడినదైనను గర్జించుతూ రామలక్ష్మణుల మీదకి పరిగెత్తుకొని వచ్చాను. పరాక్రమం చూపుతూ పిడుగువలే వేగముగా వచ్చి మీద పడుతున్న ఆమె వక్షస్థలంపై రాముడు బాణము ప్రయోగించెను. ఆ శరాఘాతమునకు ఆమె క్రింద పడి చనిపోయెను. భయంకరురాలైన ఆ తాటక మరణమును చూచి దేవతలను దేవేంద్రుడు బాగు అని శ్రీరాముని ప్రశంసించిరి. సహస్రాక్షుడైన దేవేంద్రుడు దేవతలందరూ కూడా సంతసించి విశ్వామిత్రునితో ఇట్లు పలికిరి: విశ్వామిత్ర మహర్షి, ఈ పని చేత సకల దేవతలను ఇంద్రుడును చాలా సంతోషించినారు. నీవు శ్రీరాముని యందు ప్రేమను చూపుము. ప్రజాపతి అయిన భృషాసుని పుత్రులను సత్యమైన పరాక్రమం కలవయు తపోబలమునందు పోషింపబడినవి అస్త్రములను రామునకు ఉపదేశించుము. ఓ విశ్వామిత్ర, భక్తితో స్థిర చిత్తముతో నిన్ను అనుసరించి వచ్చుతున్న ఈ శ్రీరాముడు అస్త్రములను ఉపదేశించుటకు తగిన సత్పాత్రము. ఇతడు గొప్ప దేవకార్యమును చేయవలసి ఉన్నది. ఈ విధంగా పలికి దేవతలందరూ సంతోషించిన వారే విశ్వామిత్రుని పూజించి తమ తమ స్థానములకు వెళ్ళిపోయేరి. పిమ్మట సంధ్యా సమయమయ్యను. తాటక సంహారముచే సంతోషించిన విశ్వామిత్రుడు రాముని శిరస్సు పైన వాసన చూసి ఇట్లు పలికెను. అంటే రాముని శిరస్సును వాసన చూసి అంటే ఆశీర్వదించి అని అనుకోవాలి, మనం ముద్దు పెట్టుకుని. రామ, ఈ రాత్రి ఇచటనే నివసించి రేపు ప్రాతకాలమున నా ఆశ్రమమునకు వెళ్ళదము. రాముడు విశ్వామిత్రుని మాటలు విని సంతోషించి ఆ రాత్రి తాటకా వనములో సుఖముగా నివసించెను. ఆ వనము కూడా శాపము నుండి విముక్తమై కుబేరుని ఉద్యానవనమైన చైత్రరథము వలె సుందరమై ప్రకాశించెను. రాముడు తాటకను చంపి దేవతలు సిద్ధులు మొదలగు వారిచే ప్రశంసించబడుతూ విశ్వామిత్రునిచో ఆ రాత్రి ఆవనమునందే వసించెను. ప్రభాత సమయమున విశ్వామిత్రుడు అతనిని మేల్కొల్పెను. శ్రీమద్ రామాయణం నందలి బాలకాండలోని 26వ సర్గ సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.